హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ అందాల అపరంజి బొమ్మ నా ప్రేయసకి పార్ట్ 15. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? చరిత కార్తీక్ కోసమని అందంగా రెడీ అయ్యి గదిలోకి వెళ్ళింది. అతను మాత్రం ఆమెను పట్టించుకోకుండా మంచంపై ఫైల్స్ అన్నీ పడేసి ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపించాడు. అసలు చరిత గదిలోకి వచ్చింది అన్న సంగతి కూడా పట్టించుకోకుండా ఉన్నాడు. చరిత మాత్రం కావాలనే గాజుల శబ్దం చేస్తూ మువ్వల సవడి చేస్తూ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంది. గొంతు సవరించుకుంటూ అద్దం ముందు నిలబడి కోని రాగాలు తీస్తూ ఉంది. చరిత ఎంత అల్లరి చేసినా కార్తీక్ మాత్రం అస్సలు డిస్టర్బ్ కాకుండా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. చరితకి కోపం వేసింది. కార్తీక్ పక్కన వెళ్ళి కూర్చుంది. అతని పక్కనే కూర్చొని ఆమె చూపుడు వేలుతో కార్తీక్ భుజంపై ముగ్గు వేస్తూ నాకు నిద్ర వేస్తుంది పడుకుందామా అని మెల్లగా అనింది. కార్తీక్ భుజంపై ఉన్న ఆమె వేలుని తీసేస్తూ సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు. కార్తీక్ చూపులకి చరితకి భయం వేసినా లేని ధైర్యాన్ని కూడబెట్టుకొని ఏంటి అలా చూస్తున్నారు? నేను మరీ అంత తప్పే చేశాను. మీతో ఒక్క విషయం తెచ్చాను అంతేగా? హా, అవును. నీకు ఆ విషయం మామూలే. అలాగే అనిపిస్తుంది నీకు. నాతో నీకు ఒక్కసారి కూడా చెప్పాలి అనిపించలేదు కదా అంటూ కార్తీక్ అన్నీ సర్దేసి నువ్వు హాయిగా పడుకో నిద్రొస్తుంది అన్నావు కదా. కార్తీక్ చరితకి అలా చెప్పేసి ల్యాప్టాప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. చరిత తలపై చేతితో కుట్టుకుంటూ అలక తీర్చదామని వచ్చి ఇంకా కోపం తెప్పించినట్టున్నాను. అయ్యో నా మొగుడా బెడ్రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? 2 రోజుల నుంచి నేనే అన్నీ మానేసి బాలేదు అని దూరంగా పెట్టాను. ఆ రౌడీ విధవ వల్ల కార్తీక్ నా పైన కోపం చూపించుకుంటున్నాడు అని బాగా ఆలోచించి కార్తీక్ కోసం బాల్కనీలోకి వెళ్ళింది. చరిత మళ్ళీ భర్తకి దగ్గరగా కూర్చోబోతుంటే కార్తీక్ ఆమె అలికిడి విని అక్కడి నుండి లేవబోయాడు. ఆగండి, మీరు ఇక్కడే ఉండండి, నేనే వెళ్తాను అంటూ లేచి నిలబడి వెళ్ళే ముందు మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నాను అంటూ ఆమె చేతులతో 2 చెవులను పట్టుకొని గుంజీలు తీసింది. ఏయ్, ఏం చేస్తున్నావు? నీ పిల్ల చేష్టలు నా ముందు వేయకు. అయ్యో కాదండి, నేను ట్యూషన్ చెప్పేటప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఆ పిల్లలకి ఇలాంటి శిక్షనే వేసేదాన్ని. 100 గుంజీలు తీయమని చెప్పేదాన్ని. ఇప్పుడు నేను కూడా 100 తీస్తాను అని అనింది. మీ కోపం అప్పుడైనా కాస్త తగ్గుతుందేమో చూడాలి అని చరిత అనడంతో వామ్మో, ఇది అన్నట్టుగానే 100 గింజలు తీస్తే కాళ్ళు వాచిపోయి నడవలేకపోతుంది. చూద్దాం ఎంతవరకు తీస్తుందో అని కార్తీక్ మనసులోని అనుకుంటూ పైకి మాత్రం గంభీరంగా ముఖం పెట్టి చరితని సీరియస్గానే చూస్తున్నాడు. 10, 20, 30 అంటూ 10 గుంజీలు తీసి 100 లెక్క పెట్టేసింది. అమ్మయ్య, 100 పూర్తయ్యాయి. ఇప్పుడు మీకు కోపం తగ్గిందా అని ఆయాసపడుతూ రొప్పుతూ అనింది. కార్తీక్ వైపు చూస్తూ ఏంటి అలా చూస్తున్నారు అని చరిత అడిగేసరికి ఆమె చేసిన అల్లరి పనికి కార్తీక్కి నవ్వు వచ్చినా నవ్వు ఆపుకుంటూ ఏంటి నీ దగ్గర చదువుకున్న పిల్లలకి ఇలాగే చదువు నేర్పించావా? లెక్కలు నా దగ్గర కుదరవు. నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా 100 గుంజీలు తీయాలి. అప్పుడు ఆలోచిస్తాను నిన్ను క్షమించాలా వద్దా అని కార్తీక్ అనడంతో ఏంటి మళ్ళీ 100 గుంజీలు తీయాలా? అది కూడా ఖచ్చితంగానా? వామ్మో, అలా చేస్తే నేను నడవలేను. నేలపై పాకాల్సి వస్తుందేమో. మరేం పర్వాలేదు, పాకినా సరే అని కార్తీక్ సీరియస్గానే చెప్పాడు. చరిత అమాయకంగా ముఖం పెట్టి మీరు ఇది నిజంగానే చెబుతున్నారా? మిమ్మల్ని నేను చాలా మంచివాడు అనుకుంటున్నాను. మరీ ఇంత కోపం ఏంటి స్వామి అని అన్నది. మరీ ఇంత పెద్ద శిక్ష వేస్తారు అనుకోలేదు అంటూ గారాబంగా గారాలు పోతూ అన్నది. చరిత చీరలో ఎంతో అందంగా ఉంది.
ఆమె తలలో మల్లెల పరిమళం కార్తిక్కి మత్తెక్కించేలా ఉంది. ఆమె కుంజిళ్ళు తీస్తూ ఉంటే నడుము వంపుల్లో మడత మతి పోగొట్టేలా ఉంది అతనికి. చెవి వెనకాల నుంచి జారుతున్న చెమట చుక్కలు ఆమె మోమును తడిపేస్తున్నాయి. కైపుగా చరితని చూస్తూ అతను అలాగే ఉండిపోయాడు. కార్తీక్ చూపులను గమనించిన చరిత బావా అంటూ ముద్దు ముద్దుగా ముద్దులెలికే మాటలతో నా కాళ్ళు లాగుతున్నాయి, ఇక ఆపేసేనా అంటూ వయ్యారాలు పోతూ అడిగింది. బావా అంటూ ఆమె పిలిచిన పిలుపుకే కార్తీక్ ల్యాప్టాప్ని పక్కన పెట్టేసి 2 అడుగుల్లోనే చరిత వద్దకు వెళ్ళి ఆమె నడుము చుట్టేసి చేతులు వేసి మెడ వంపుల్లో ఉన్న చెమట చుక్కను తన పెదవులతో తుడిచేస్తూ ఆమె చెవి దగ్గర ముద్దు పెడుతూ ఐ లవ్ యూ అని చెప్పాడు. కార్తిక్‌ని ఆమె గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ టూ. మీకు ఏం కాకూడదని నేను వాడి గురించి చెప్పలేదు. అంతేకానీ మీ మీద నమ్మకం లేదు అని కాదు అంటూ చరిత చెప్పబోతూ ఉంటే ఆమె పెదాలను కార్తీక్ అతని పెదాలతో బంధించేశాడు. కొద్దిసేపు ఇద్దరూ అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత వారి పెదాలు విడిపడ్డాయి. 2 గుండెల శబ్దం ఒక్కటిగా వినబడుతోంది. చరిత చెయ్యిని తీసుకుని కార్తీక్ తన గుండెపై పెట్టుకున్నాడు. వింటున్నావా చరిత? నా గుండె శబ్దం నిన్నే కలవరిస్తుంది. ఇది ఆగిపోయే వరకు నీకు నేను ఏం కావాలన్నా ఇంకెప్పుడైనా సరే, నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు. అయినా నీతో నేను మాట్లాడకుండా ఉండగలనా? ఎలా అనుకున్నావు అంటూ ప్రేమగా చరితకి అర్థమయ్యేలా అన్నీ వివరించి చెప్పాడు. బావా ఇప్పుడు నన్ను నువ్వు పూర్తిగా క్షమించినట్టే కదా అని చరిత అడిగడంతో కార్తీక్ నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? నేను అడిగిన దాంట్లో తప్పేముంది? తప్పేమీ లేదు, కానీ నువ్వు బావా అని పిలుస్తుంటే వినడానికి నాకు చాలా బాగుంది. అయ్యో నువ్వే అన్నావు కదా బావా అని పిలవమని, అందుకే పిలుస్తున్నాను. సరే కానీ పద, చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకుందాం. ఏంటి అప్పుడే పడుకుందామా అంటూ కార్తీక్ కొంటెగా ఆమె వైపు చూశాడు. కార్తీక్ చరిత చేతిలో ల్యాప్టాప్ పెట్టి ఆమెని ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఇష్టమైతే ముందుకు వెళ్తాను, లేకపోతే సైలెంట్గా పడుకుంటాను అంటూ చరిత పెట్టుకున్న మల్లెల వాసన పీలుస్తూ అడిగాడు. అయ్యో బావా, నీకోసం నేను ఇంతలా రెడీ అయ్యి నీ ముందుకు వస్తే నువ్వేంటి సైలెంట్గా పడుకుందాము అంటూ నా పర్మిషన్ అడుగుతున్నావు? నేను నీ భర్తనే కావచ్చు, కానీ నీకు ఇష్టం లేకుండా నిన్ను ఇబ్బంది పెట్టను అంటూ ఇద్దరి శరీరాలకు అడ్డుగా ఉన్న వస్త్రాలను నేలపైకి వాల్చేశాడు కార్తీక్. అతనికన్నా ముందే నిద్రలేచి రాత్రి జరిగిందని గుర్తు చేసుకుని తెగ సిగ్గుపడిపోయింది చరిత. నేను చాలా అదృష్టవంతురాలిని అంటూ కార్తిక్కి చిన్నగా ముద్దు పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. కార్తిక్కి నచ్చిన వంట చేసి పెట్టాలి అని పనులన్నీ పూర్తి చేసుకుని పూజ చేసుకుంది. ఎంతో హుషారుగా వంటగదిలో వంట చేస్తూ కనిపించిన చరితను చూసి లత నవ్వుకుంది. చరిత, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య తీరినట్టేనా అని అడిగింది. అవును అత్తయ్య గారు, నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఒక మంచి అబ్బాయిని కన్నారు అంటూ లతని గట్టిగా కౌగులించుకుంది చరిత. వాడు మంచివాడే, కానీ వాడి మనసేంటో అర్థం చేసుకొని నువ్వు సంతోషంగా ఉండు. మీ ఇద్దరూ సంతోషంగా ఉండడమే మాకు కావాల్సిందమ్మా. ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి రాకూడదు అని లత అనడంతో ఇప్పుడే వెళ్తాము అంటూ చరిత కార్తిక్ని నిద్ర లేపడానికని గదిలోకి వెళ్ళింది. హాయిగా నిద్రపోతూ ఉన్న కార్తిక్ని చూస్తూ చరితకి ముచ్చటేసింది. కార్తిక్ పాదాలకు చెక్కల గింజలు పెడుతూ బావా లేస్తావా అంటూ నిద్ర లేపేసింది. ఒక్క కుదుటిన లేచి కార్తిక్ చరితని తన పైకి లాక్కున్నాడు. అబ్బా ఏంటి బావా నువ్వు ఇలాంటి పని చేస్తావని తెలిసే నేను నీ కాళ్ళ దగ్గర చెక్కల గింతలు పెట్టాను. మనము గుడికి వెళ్ళాలి, నన్ను వదులు, లేదంటే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది అని చరిత అంటున్నా వినకుండా కార్తీక్ ఇష్ అంటూ తన పెదాలని మూసేశాడు. ఇప్పుడు గుడికి ఎందుకు చరిత? పూజ చేసి ఆ దేవుడిని కాక పట్టేసినట్టున్నావు కదా, మళ్ళీ గుడికి ఎందుకు? అయినా పతే ప్రత్యక్ష దైవం అన్నారు కదా పెద్దవాళ్ళు, మరి నా సేవ చేస్తే సరిపోతుంది కదా అంటూ ఆమెని మాట్లాడనివ్వకుండా చేతులతోనే ఆమెని తడిమేస్తూ ఉన్నాడు. కార్తిక్ని బలంగా దూరంగా నెట్టేసి మీకు బాగా వేషాలు ఎక్కువైపోయాయి
అత్తయ్య గారు మనిద్దరిని గుడికి వెళ్ళమని చెప్పారు. మీరు ఇలాగే ఉంటే నేను అత్తయ్యని పిలుస్తాను. వామ్మో! మా అమ్మకి చెప్తే నన్ను నీ ముందే కొడుతుంది. అయినా నాకు ఆఫీస్ ఉంది. గుడికి వెళ్తే లేట్ అవుతుంది. ఓహ్! అవునా! మరి మీరు ఇందాక అల్లరి పని చేసేటప్పుడు ఆఫీస్‌కి లేట్ అవుతుందని గుర్తుకు రాలేదా? త్వరగా లేచి రెడీ అయ్యి రండి. గుడికి వెళ్ళేసి వచ్చాక ఆఫీస్‌కి వెళ్దురు గాని అంటూ చరిత కార్తీక్‌పై కాస్త కోపంగా చూస్తూ గట్టిగానే చెప్పి తను రెడీ అయ్యి బయటికి వెళ్ళింది. సాహితి అభిమన్యు ఇంటికి వస్తాడేమో అని లేచినప్పటి నుండి హాల్లోనే కూర్చొని పదే పదే బయటికే చూస్తూ ఉంది. ఏంటి సాహితి, పొద్దున్నుండి నువ్వు డల్గా ఉన్నావు అని లత అడిగింది. అత్త, అదేమీ లేదు. నేనెందుకు డల్గా ఉంటాను? సాహితి, నేను మీ బావ గుడికి వెళ్తున్నాం, మాతో పాటు వస్తావా? కాస్త నీ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అని చరిత సాహితిని అడిగింది. వీళ్ళతో వెళితే అభి కూడా వస్తాడేమో అని సాహితి మనసులోనే అనుకుంది. హా, వస్తాను అని సాహితి చరితకి చెప్పింది. కార్తీక్ కూడా రెడీ అయ్యి బయటికి వచ్చేశాడు. చరిత, కార్తీక్ ఇద్దరు పక్క పక్కగా ఉంటే చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది అంటూ లత ఇద్దరికి దిష్టి తీసింది. కార్తీక్, ఈరోజు ఎందుకు నీ ముఖం వెలిగిపోతుంది అంటూ మహేందర్ కొడుకు భుజంపై చుట్టూ చేతులు వేస్తూ అడిగాడు. అయ్యో డాడీ, మెల్లిగానండి, మళ్ళీ మా మామ్స్కి తెలిస్తే మీరే దిష్టి పెడుతున్నారు అంటూ మిమ్మల్ని తిట్టేస్తుంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ తండ్రి కొడుకులు నవ్వుకున్నారు. చరిత తమ్ముడి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి వస్తాను అని చెప్తూ ఉండగానే కార్తిక్ కూడా హాయ్ అంటూ లోపలికి వచ్చాడు. బావగారు మీరా అంటూ రవికుమార్ నవ్వుతూ పలకరించాడు. మీ అక్క తమ్ముళ్ళ ఇద్దరి నవ్వు చూస్తే చాలా ముచ్చటేస్తుందిరా అంటూ చరిత వైపు చూస్తూ అన్నాడు కార్తీక్. అయ్యో బావా, త్వరగా పదండి, మళ్ళీ లేట్ అవుతుంది అని సాహితీ అనడంతో ముగ్గురు కలిసి గుడికి బయలుదేరిపోయారు. అన్నట్టు బావా, మీ ఫ్రెండ్ నిన్న నుండి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాడు అంటూ అభి గురించి అడిగింది సాహితి. సాహితి, అభి అన్నయ్య గురించి బాగా గుర్తు చేశావు. కార్తీక్, ఫోన్ చేసి అభి అన్నయ్యని కూడా గుడికి రమ్మని చెప్పు అని చరిత అన్నది. అక్క, ఏంటి ఆ మాటలు? ముందు అన్నయ్య అంటూ తోక తొలగిస్తున్నావు, అభి అని పిలవచ్చు కదా. ఎందుకు సాహితి? కావాలంటే నువ్వు ఏమైనా పిలుచుకో, నాకు మాత్రం ఆ అన్నయ్యనే అని చరిత అనడంతో అయ్యో, ఈ వరసేంట్రా బాబు అని సాహితి మనసులోనే చరితని కాస్త తిట్టుకుంటూ తనకి అన్న అయితే ఇప్పుడు నాకు అన్నేనా అని నసుక్కుంటూ ఉంది. ముగ్గురు కలిసి గుడికి వెళ్ళేసరికి అభి కూడా అక్కడికి వచ్చేశాడు. అభిని చూసి సాహితీ ముఖం వెలిగిపోయింది. కానీ అభి మాత్రం సాహితీ వైపు చూడకుండానే గుళ్ళో ప్రదక్షిణాలు చేసి పూజ చేసుకున్నారు. నలుగురు ఒకచోట కొద్దిసేపు కూర్చున్నారు. కార్తీక్, చరిత ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండడం చూసి అభి చాలా సంతోషించాడు. సాహితి అభిని చూస్తూ తనతో మాట్లాడాలని అనుకుంటూ ఏవో ఊహించుకుంటూ ఉంది. ఏమైందిరా అభి, నిన్నటి నుండి ఇంటి వైపే రాకుండా ఉన్నావు అంటూ కార్తీక్ అడిగాడు. నేను నీకు తోకలా నీ చుట్టే ఉండాలని అనుకోవడం లేదురా బాబు. అయినా మీ ఇంటికి వస్తే కొందరికి నచ్చడం లేదు కదా, అందుకే దూరంగా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు కూడా రావాలనుకోలేదు కానీ చరిత బాధపడుతుంది అని వచ్చాను అంటూ అభి సాహితిని ఉద్దేశించి చెప్పాడు. అయ్యో అన్నయ్య, సాహితి అంటే ఏదో తెలిసి తెలియక నిన్ను ఆట పట్టిస్తూ అన్నది. సాహితి అన్న మాటలను నువ్వు ఇంత సీరియస్గా తీసుకున్నావా అని చరిత అభిని అడిగింది. సాహితి అభికి సారీ చెప్పు అని చరిత అనడంతో సాహితి కోపంగా అభిని చూస్తూ నేను చెప్పను, నువ్వు నిజంగా తోకవే, నీకు అసలు ఎదుటి వారిని అర్థం చేసుకునే మనసే లేదు అంటూ కోపంగా సాహితి అక్కడి నుండి వెళ్ళి కారులో కూర్చుంది. సాహితి ఎందుకలా కోపంగా ఉందో వాళ్ళెవరికీ అర్థం కాలేదు. ముగ్గురు కలిసి
ఇంటికి బయలుదేరి వెళ్ళేసరికి సాహితీ వాళ్ళ నాన్నగారు గోవర్ధన్ కాఫీ తాగుతూ కనిపించాడు. తండ్రిని చూసి ఆ ఆనందంలో సాహితీ పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న అంటే తండ్రిని పట్టుకుంది. తండ్రి కూతుర్ల ప్రేమను చూసి చరిత చాలా సంతోషించింది. మా నాన్నగారు కూడా బ్రతికి ఉంటే నన్ను చూడడానికి ఇలాగే వచ్చేవారేమో నా అత్తింటికి అని మనసులోనే అనుకుంది. చరిత, బాగున్నావా అమ్మా అంటూ గోవర్ధన్ కూతురిలాగే దగ్గరికి తీసుకున్నాడు చరితని. చరితకి తండ్రి ప్రేమ గోవర్ధన్ రూపంలో దొరికిపోయింది అని సంతోషం పట్టలేక కన్నీళ్లు కార్చింది. అయ్యో, ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో తెలీదు, ఎందుకు ఏడుస్తారో కూడా తెలీదు అని కార్తీక్ తల పట్టుకున్నాడు. కార్తీక్ అన్న మాటలకు అందరూ నవ్వుకున్నారు. నాన్న, సడన్గా వచ్చావు ఎందుకు అని సాహితి గోవర్ధన్ని అడగడంతో నీకు ఒక మంచి పెళ్లి సంబంధం చూశానమ్మా అంటూ నవ్వుతూ చెప్పాడు తండ్రి. తండ్రి చెప్పింది విని సాహితీ కళ్ళు పెద్దగా చేసి ఒక్కసారిగా షాక్ అయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సాహితి అభిని ప్రేమిస్తున్న విషయం చెప్పగలదా, లేక తండ్రి చూపించిన సంబంధాన్నే తల వంచి చేసుకుంటుందా? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.